భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఒకే కంపెనీ వాడు తమ పేరు మార్చుకున్న తర్వాత అంటే స్పెసిఫిక్గా ఈవీ సెగ్మెంట్ కోసం ఓపీజీ మొబిలిటీ అని కొత్త పేరు తీసుకొచ్చారు. ఆ బ్రాండ్లో లాంచ్ చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటరే డెఫీ 22 అనే ఒక వేరియంట్ అనమాట. అయితే డెఫీ 22 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, వాళ్ళ పేరుకు తగ్గట్టుగానే మరి ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. సో వాస్తవానికి ఒకే కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా కూడా ఒకే బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. బట్ వీళ్ళు తమ ఐడెంటిటీ ఒకే అనేది వాళ్ళ బ్యాటరీ సెగ్మెంట్ ఐడెంటిటీ కింద రాకుండా స్పెసిఫిక్గా ఈవీ కంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలని చెప్పి ఓపీజీ మొబిలిటీ కింద రీసెంట్గా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఈ డెఫీ 22 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఫ్రంట్ పోర్షన్ వరకు యూనిక్గానే ఉంది. ప్రీవియస్గా ఒకే కంపెనీ నుంచి మనం ఎప్పుడు చూడని విధంగానే డిజైన్ అయితే ఉంది. బట్ రేర్ సైడ్ మన సీట్ కాడి నుంచి మనకి రేర్ సైడ్ హబ్ మోటార్ కానివ్వండి, మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా సిమిలర్ వేరియంట్స్గానే ఉంది. వీళ్ళ మోడల్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. F2 కానీ F3 కానీ ఇలాగే ఒక F2 సిరీస్ కింద డిఫరెంట్ వేరియంట్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలానే మోటో ఫాస్ట్ అనే ఇంకొక వేరియంట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ సిమిలర్ గానే రేర్ సైడ్ డిజైన్ అన్ని కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. బట్ ఫ్రంట్ సైడ్ డిజైన్ మాత్రం కొంచెం అయితే మార్పులు చేశారు. కీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే ఇందులో 1.2 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ చూసుకున్నట్లయితే 2.5 కిలోవాట్ల పీక్ పవర్ అని చెప్తున్నారు. ఈ స్కూటర్లో మీకు 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అయితే వీళ్ళు చాలా వరకు లేట్ చేసి వీళ్ళ కొత్త బ్రాండ్తో మార్కెట్లో తీసుకొస్తున్నప్పుడు కాస్త PMSM మోటార్ ఇస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది వీళ్ళ కస్టమర్ ఆడియన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకే కంపెనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నిటికి కూడా BLDC మోటార్స్ ఆఫర్ చేశారు. బట్ ఇప్పుడు స్పీడ్ పెంచినా కూడా స్టిల్ అదే BLDC హబ్ మోటార్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 72 వోల్ట్లు 30 ఆంప్ అవర్ల 2.2 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 2.2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వీళ్ళు చెప్పినట్టుగా 1500 వాట్ల మోటార్తో అయితే కనుక వీళ్ళు చెప్పిన రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ స్పీడ్ మనకు 40 km/h యావరేజ్ స్పీడ్ వేసుకుని మనకు వెయిట్ ఒక 65 kgలతో వెళ్తే కనుక వీళ్ళు చెప్పిన రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీళ్ళ బ్యాటరీ వచ్చి IP67 రేటెడ్ అని చెప్తున్నారు. ఛార్జర్ వచ్చి IP65 రేటెడ్ వెదర్ ప్రూఫ్ ఛార్జర్ కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మేజర్గా ఎలక్ట్రిక్ స్కూటర్లో హైలైట్ ఏమైనా ఉందంటే వీళ్ళు 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారండి. బట్ ఇందులో మరీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రివీల్ అయితే చేయలేదు. అందులో మనకు ఓడోమీటర్ రీడింగ్ కానివ్వండి, డిస్టెన్స్ అని చూపిస్తున్నారు. అది క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే పైన అక్కడ డిస్టెన్స్ లేకపోతే అది రియల్ రేంజ్ అనేది క్లారిటీ లేదు కానీ బట్ యాజ్ ఆఫ్ నో అయితే డిస్టెన్స్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు. అలానే స్కూటర్లో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ముందు వెనక డిస్క్ బ్రేక్తో పాటుగా CBS బ్రేకింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 7 రంగుల్లో ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ ₹1,00,000. అయితే ఒకే కంపెనీ స్పెసిఫిక్గా ఎవరైతే ఒకే అని బ్యాటరీ కంపెనీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇప్పుడు భారత్ మొబిలిటీ ఎక్స్పోలో కూడా లాంచ్ అయినాయి కదా, మరి దాంతో పోలిస్తే బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దామండి. సో నేను మరీ డీటెయిల్గా అయితే వెళ్ళట్లేదు. బట్ ఎవరైతే మోస్ట్ అవైటెడ్ స్కూటర్స్ అని కానివ్వండి, కాస్త బ్రాండ్ పరంగా బ్రాండ్ చేంజ్ చేసి రీసెంట్గా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నుంచి కొత్త వేరియంట్స్ ఏదైతే స్కూటర్స్ వచ్చినాయో వాటితో పోలిస్తే మనకి డెఫీ 22 స్కూటర్ వేరియంట్ బెటర్గా ఉందా లేదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి సుజుకి E-Axis ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సుజుకి E-Axis ఎలక్ట్రిక్ స్కూటర్లో మేజర్గా అట్రాక్షన్స్ అనేవి ఏం లేవు. 95 km రేంజ్తో లాంచ్ చేశారు. అలానే 71 km టాప్ స్పీడ్ అని చెప్పారు. PMSM మోటార్ అయితే చెప్పారు. ఇది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ లెవెల్లో వీళ్ళ కాంపిటేటర్స్ పరంగా సిమిలర్గానే ఉన్నాయి. మరీ అంత నెక్స్ట్ లెవెల్ స్పెసిఫికేషన్స్ అయితే ఏం కావు. కాకపోతే సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కాస్త యూనిక్ పాయింట్ ఏంటంటే 1:12 ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అంటే ఇది ఫాస్ట్ ఛార్జర్తో ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమవుతుంది. బట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటే 100% వచ్చి 2 గంటల 12 నిమిషాల్లో, 80% వచ్చి 1:12 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని చెప్పి ఇది కొంచెం యూనిక్గా కొత్తగా లాంచ్ అయిన రీసెంట్గా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ అయిన వాటిలో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దానికంటే ఒక యూనిక్నెస్ ఉంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి యాంపియర్ కంపెనీ నుండి నియో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా రీసెంట్గానే తీసుకొచ్చారు. నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా చాలా బేసిక్ వేరియంట్. ఇప్పుడు మనకి డెఫీ సంబంధించిన స్పెసిఫికేషన్ కన్నా తక్కువే. ఇప్పుడు మనకి డెఫీ వచ్చి 70 km టాప్ స్పీడ్, యాంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చి 65 km టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే రేంజ్ వచ్చి 90-95 km వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు వచ్చి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఏదైనా కొంచెం ఇండస్ట్రీ లెవెల్లో కాస్త యూనిక్గా కస్టమర్స్ని బాగా ఆకట్టుకునే అంశాల కింద ఒక కంపెనీ కంబ్యాక్ చేస్తున్న టైంలో కస్టమర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ విషయంలో మనకి డెఫీ 22 నుంచి మరీ యూనిక్ పాయింట్స్ అయితే ఏమీ కనిపించట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రైజింగ్ తగ్గ కొంచెం రేంజ్ అట్లీస్ట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటే
దాని కాంపిటీషన్ పరంగా కొంచెం యూనిక్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి యాంపియర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి, మనకి క్వాంటమ్ కంపెనీ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి, ఈవెన్ బీగా సంబంధించిన బేస్ వేరియంట్ అందుబాటులో ఉంది, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, బజాజ్ కంపెనీ నుండి కాంపిటేటర్ ఉన్నారు. సో ఇన్ని కాంపిటీషన్ మధ్యన వీళ్ళు కొత్తగా బ్రాండింగ్ చేసుకున్నప్పుడు ఏదో ఒక యూనిక్ పాయింట్ వస్తే మాత్రం వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. చాలా మంది కామన్ ఆడియన్స్కి ఒక డౌట్ అయితే ఉంటుంది, మార్కెట్లోకి భారత్ మొబిలిటీ ఎక్స్పో కానివ్వండి, లేకపోతే బ్రాండెడ్ కంపెనీ నుంచి కానివ్వండి, కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా వరకు లాంచ్ అవుతున్నాయి కదా, మరి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన డెఫీ 22ని 490-500 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ప్రీ బుకింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎప్పటికి డెలివరీస్ ఇస్తారని క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. సో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసినప్పుడు మనం ప్రీ బుకింగ్ చేసుకోవచ్చా లేదా, లేకపోతే ఎప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్కి మనం ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, ఏ మోడల్స్కి మనం ప్రీ బుకింగ్ చేసుకోకూడదు, ఇటువంటి డౌట్స్ మనకి చాలా మందికి అయితే మైండ్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళందరి డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం మన ఈవీ కుర్రాడు ఛానల్ తరపున ఈవీ కుర్రాడు కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. కేవలం 199 రూపాయలకి మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ స్కూటర్ని మీకు మీరుగా మీ నాలెడ్జ్ మీరు పొంది ఓన్ డెసిషన్ తీసుకునే విధంగా ఈ కోర్స్ని అయితే డెవలప్ చేసాం. స్పెసిఫిక్గా ఈ మధ్యకాలంలో బాగా లాంచ్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆ కోర్స్ మీ అందరికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఓవరాల్గా ఒకే కంపెనీ నుండి, అంటే పేరు మార్చుకున్న తర్వాత ఓపీజీ మొబిలిటీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ డెఫీ 22 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం అనమాట. మరి డెఫీ 22 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ 80 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ మీరు తీసుకుంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ వాట్సాప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.